ఈరోజు ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉండి ఏం చేస్తున్నా అనేది ముఖ్యం. ఉపవాసం ఉండి సినిమా చూస్తున్నాం, ఉపవాసం ఉండి షాపింగ్ చేస్తున్నాం, ఉపవాసం ఉండి ఇంట్లో వేరే పనులు చేస్తున్నాం, ఉపవాసం ఉండి టెలిఫోన్లో ఏంటిదా ఉపవాసం? కాబట్టి తపోద్వంద్వ సహనం. తపం అంటే ద్వంద్వాలను సహనం చేయడం. ద్వంద్వం అంటే సుఖమును, దుఃఖమును, ఆకలిని, దప్పికను, జయమును, అపజయమును అన్నిటినీ సహించేవాడిని తపం అంటారు దాన్ని. అటువంటి తపంలో కూడా యోగి కావడం చాలా గొప్ప అంటున్నాడు కృష్ణుడు. కర్మిభ్యశ్చాధిక యోగి. ఎంతమంది కర్మలు చేస్తారు, ఎంత మంచి మంచి కర్మలు కూడా చేస్తాం, కానీ ఆ కర్మలకన్నీ కూడా కుశలమైన కర్మ ఏదైతే యోగం ఉందో అది అన్నిటికన్నా శ్రేష్టం. కాబట్టి తపస్విభ్యో అధికో యోగి జ్ఞానిభ్యశ్చ మతోధిక. ఎవరైతే జ్ఞానులు ఉన్నారో ఎంతెంత గ్రంథాలు చదివారు, కొంతమంది జీవితాంతం ఎన్నో పుస్తకాలు చదువుతారు, ఎంతో సాధిస్తారు. కానీ కృష్ణుడు అంటుండో దానికన్నా కూడా యోగి కావడం గొప్పది. ఎందుకంటే ఒక యోగి అయితే నువ్వు పుస్తకాలు చదివే అవసరం కూడా రాదు. పుస్తకాలను ఎవరు రాస్తామంటే మనం బుద్ధిని భౌతికంగా కనెక్ట్ అయి ఉన్న వాళ్ళం. కానీ ఏ యోగి అయితే ఈ సృష్టి యొక్క రహస్యం తెలుసుకున్నాడు సాధన చేస్తూ, ఆయన పుస్తకాలు ఇవ్వడు. ఎట్లనైతే ఉపనిషత్తులు వచ్చినాయి, ఎక్కడి నుంచి వచ్చినాయి? యోగంతో వచ్చినాయి. వేదాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? యోగంతో వచ్చినాయి. సృష్టి ఆదిలోనైతే ఎవరు మనుషులు లేరు. అప్పుడు వేదం ఎట్లా రాగలుగుతుంది? కాబట్టి పూర్వ సృష్టిలో ఎవరైతే యోగం యొక్క సాధన చేసినారో, పరమాత్మను తెలుసుకున్నారో, ఆత్మ కళ్యాణం చేసుకున్నారో వాళ్ళు సాక్షాత్కారం ఈ చేసుకున్నటువంటి వారిని పరమాత్ముడు ముందు లోకానికి పంపిస్తారు. ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినాం అనుకో, ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసేస్తే అందులో ముందు ఎవరిని పెట్టాల్సి వస్తుంది? టీచర్ కావాలా, స్టూడెంట్స్ కావాలా? టీచర్ ఉంటే స్టూడెంట్ ఒక్క స్టూడెంట్ ఉన్నా ఉపయోగం అవుతుంది. టీచర్ లేకుండా 100 స్టూడెంట్స్ ఉంటే కూడా ఉపయోగం కాదు. ఎందుకంటే 100 స్టూడెంట్స్ ఏం చేయగలుగుతారు? టీచర్తోని విద్య నేర్చుకోగలుగుతాం. అదేవిధంగా సృష్టి ఆది లోపట ఎవరైతే పూర్వ సృష్టి లోపట వాళ్ళు ఆత్మ కళ్యాణం చేసుకున్నారో, ఆత్మ దర్శనం చేసుకున్నారో అటువంటి వాళ్ళను ముందు పరమాత్ముడు పుట్టించింది. కాబట్టి అటువంటి వారితోని ఒక్క యోగంతోనే వేదము ముందుకు రాగలిగింది. ఒకవేళ యోగులే లేకుంటే ప్రపంచంలో వేదము ఎంత గొప్పదనం ఉండొచ్చు, అయినా కానీ అది లోకానికి రాజాగదు. అందుకే యోగము ఇంకా వేదము రెండు అన్నింటికన్నా ముఖ్యం. మన భారతీయ సంస్కృతిలో, వైదిక సంస్కృతిలో ముఖ్యమైనటువంటివి ఏంటివంటే వేదం ఇంకా యోగం. సో వేదంలోనే యోగం గురించి రాసింది. యుంజతే మనవుత యుంజతే ధియ విప్రస్య బృహతో విపశ్చిత. ఓ మనుషులారా, యుంజతే మనః, నూరు మనసును యుక్తం చేయి. యుంజతే ధియ, బుద్ధిని మనసును రెండింటిని ఒక్క దగ్గర యుక్తం చేయి. అప్పుడు దాని లోపల ఉన్న జ్ఞానం నీకు స్పష్టమవుతుంది. ఎవరైతే మనసును బుద్ధిని రెండింటిని యుక్తం చేయలేరో అప్పుడు ఏ సబ్జెక్టు కూడా రాసాడతారు, ఏ సబ్జెక్టును కూడా తెలుసుకోలేరు. నువ్వు ఏదైనా లెక్చర్ ఇస్తుండ్రు, ఎవరైనా పాఠం చెప్తున్నారు, నువ్వు మనసును బుద్ధిని ఏకాగ్రతతో వింటే చాలా తొందరగా తెలుసుకోగలుగుతావు, చాలా తొందరగా నీదిగా చేసుకోగలుగుతావు. నువ్వు మనసు ఎక్కడో ఆలోచిస్తున్నావు, బుద్ధి అయితే మనసు ఉంటేనే బుద్ధి ఉంటుంది. సో మనసు అక్కడ లేకుంటే బుద్ధి కూడా అక్కడ ఉండదు. నువ్వు ఎక్కడైతే మనసు ఆలోచిస్తున్నావు బుద్ధి కూడా దాని వెనుకపోతుంది. సో ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తారో, ధ్యానం చేసే సమయంలో మనసును పరమాత్మ మీద ధ్యానం చేస్తే బుద్ధి కూడా అక్కడ అది కూడా కనెక్ట్ అవుతుంది. కాబట్టి అప్పుడు మనసుతోని బుద్ధితోని ఈశ్వరుని ధ్యానం చేస్తే అప్పుడు ఈశ్వరుని యొక్క నిజస్వరూపం ఏదైతే ఉందో అది సాక్షాత్కారం అవుతుంది. ఇప్పుడు ఏం చేసుకున్నాము, మన ఇష్టంతో విగ్రహాలు చేసుకున్నాం, మన ఇష్టంతో దేవుని తయారు చేసుకుంటున్నాం, మన ఇష్టంతో తయారు చేస్తున్నాం. అంటే దేవుడు ఎట్లున్నాడో అట్లా మనం పూజించడం లేదు, మనం ఎట్లా అనుకుంటాం అట్లా తయారు చేసుకుంటాం. అందుకే కృష్ణుడు ఏమంటుండు, ఇవన్నీ వదిలేసి నువ్వు యోగి కా, నువ్వు అప్పుడు దేవుడు అంటే ఏంటిది అర్థమవుతుంది. ఇంకా యోగం యొక్క విశిష్టతను శ్రీకృష్ణుడు మొత్తం 18 అధ్యాయాలలో మొదటి అధ్యాయం ఏదైతే ఉందో విషాద యోగో నామ ప్రథమోధ్యాయ. ఎక్కడన్నా విషాదము దుఃఖం ఏమన్నా యోగం అవుతుంది అది. కానీ కృష్ణుడు మొదటి ఏదైతే అధ్యాయం ఉన్నదో దాని విషాద యోగో నామ ప్రథమోధ్యాయం, విషాద యోగం అంటుంది. ఈ విషాదము ఎక్కడ యోగం అవుతుంది? దుఃఖం ఎవరికైనా యోగం అవుతుందా? సాధన అవుతుంది. మరి ఎందుకు విషాద యోగం అంటుండు కృష్ణుడాడ? అంటే ఒక పెద్ద జ్ఞాని ఏదైనా అంటుండంటే దాంట్లో అర్థం ఉంటుంది. ఎట్లనైతే మషకాయ ధూమ, సంస్కృతంలో మషకాయ ధూమ అంటే
పొగేస్తున్నాం దేని కొరకు అంటే దోమల గురించి. అంటే దోమలను పిలుచుకోవడానికా లేకుంటే దోమలను ఎలగొట్టడానికా? దేని గురించి పొగేస్తాము? అది కూడా చతుర్థి విభక్తులు ఉంది కదా, మశకాయ ధూమః. మశకాయ అంటే చతుర్థి విభక్తి. అట్లనే ఇక్కడ 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 కూడా అదే చతుర్థి విభక్తి విషాదాయ యోగ అంటున్నాం. అక్కడ మశకాయ ధూమ ఎట్లా అంటున్నాము, ఇక్కడ విషాదాయ యోగ అంటున్నాం. విషాదం అనేది కూడా చతుర్థి విభక్తులు ఉన్నది, అక్కడ మశకాయ అనేది కూడా చతుర్థి విభక్తి ఉన్నది. ఎప్పుడైతే మశకాయ ధూమ దోమల దూరం చేయడానికి ఉన్నదో, ఇక్కడ విషాదాయ యోగ అంటే విషాదంను దూరం చేస్తేందుకు ఉన్నది. అంటే మన లోపల ఉన్న క్లేశాలు, దుఃఖాలు, ఎన్ని లోపాలు ఉన్నాయో మన లోపల, దాని గురించి అందరూ భగవద్గీత, చాలామంది భగవద్గీత గురించి చాలా చెప్తారు, కానీ భగవద్గీతను పట్టుకోవడం చాలా కష్టం. భగవద్గీత చదివేటప్పుడు మొదట విషాద యోగం అని, దుర్యోధనుడు ఏమన్నాడు, ద్రోణాచార్యుడు ఏమన్నాడు, భీష్ముడు ఏం చేసిండు, ఏ బాణం పట్టుకున్నాడు, ఎవరు ఏ రథం మీద, ఇది ఉన్నది. అంటే ఏంటిది అర్థం? విషాద యోగం అని చెప్పి అక్కడ అర్జునుడు ఏ రథం మీద ఉన్నాడు, ఆయన ఏ శంకు ఊదిండు, ఈయనేం శంకు ఊదిండు, ఇవన్నీ చెప్తారు. ఎందుకు చెప్తున్నారు? ఒక్కొక్క పేరులో కూడా దాంట్లో రహస్యం ఉంది, ఒక్కొక్క పేరులో అర్థం ఉంది. అది ఆ పేరును బట్టి ఆ విషాదంను దూరం చేసేది. పాంచజన్యం పట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. అర్జునుడు తన ఏదైతే శంకు ఉన్నదో, ధనంజయ శంకు ఉన్నదని, అంటే ఏదైతే వాళ్ళ శంకు ఉన్నదో ఆ శంకుతో ఏదైతే ప్రతిధ్వని చేస్తాం. ఇప్పుడు అన్ని శబ్దాలు ఉన్నాయి, దానికి గట్టిగా ఒక శబ్దం ఉంటే ఆ శబ్దాలను అన్నింటినీ అణచేసేసి, అట్లనే కృష్ణుడు తన యొక్క పాంచజన్యంతో మొత్తం అక్కడ ఉన్న యుద్ధ భూమినంతా ఒక్క ధ్వనిలో నింపేసేసాడు. అంటే విజయం అనే ధ్వనితోని నింపేసి పెట్టేసేసాడు. ఒక్కొక్కరు ఆలోచనలు ఏవైతున్నాయో అవన్నీ విషాదానికి సంబంధించిన, దుర్యోధనుని యొక్క ఎన్ని భావాలు ఉన్నాయి, ఎన్ని శ్లోకాలు ఉన్నాయో అన్ని విషాదమే ఉన్నాయి. విషాదం అంటే క్లేశాలు ఉన్నాయి. క్లేశాలు అంటే ఏమిటి? రాగము, ద్వేషము, అభినివేశము, ఇవన్నీ కూడా క్లేశాలు అవి. సో ఏవైతే క్లేశాలు ఉన్నాయో అవన్నీ మనిషి రూపంలో చూపిస్తుండ్రు. ఏదైతే యోగంలో క్లేశాలను వర్ణన చేయబడిందో అవే క్లేశాలను మనిషి రూపంలో చెప్తున్నారు. దుర్యోధనుని రూపంలో, దుశ్శాసనుని రూపంలో, ఇంకొక ఎంతమంది ఆడ దుష్టుల రూపం ఉన్నదో వాళ్ళందరికీ కూడా దుఃఖాల యొక్క రూపంతో వర్ణన చేయబడింది. ఎవరైతే సాధన చేసేటందుకు మళ్ళీ ఇవన్నీ క్లేశాలు దూరం చేసినందుకు ఏం కాలే, నిన్న కూడా చెప్పినా మీకు, యమనియమాలు పాటించాలి, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యానం, సమాధి, ఇవన్నీ అష్టాంగాలు ఏవైతున్నాయో ఆ అష్టాంగాల రూపం కూడా అక్కడ ఉన్నది మనకు. ఇప్పుడు అర్జునుడు యుద్ధం చేయనని అంటున్నాడు. ఆయన ఎందుకు చేయనంటున్నాడు? ఎందుకు చేయనంటున్నాడు యుద్ధం? అంటే ఇంత జన నష్టం ఒట్టి ఒక రాజ్యం గురించి అని అనుకుంటున్నాడు. కానీ కృష్ణుడు ఏమని చెప్పాడు, నువ్వు వీళ్ళందరూ నా వాళ్ళు అని అనుకుంటున్నావు, నువ్వు జయం గురించి యుద్ధం చేస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు జయం గురించి యుద్ధం చేస్తున్నా అని అనుకోవడమే నీ తప్పు. నువ్వు ఎందుకు యుద్ధం చేయాలంటే లోకంలో హాహాకారం అవుతుంది, లోకంలో దుఃఖం ఎక్కువవుతుంది, లోకంలో రాక్షసత్వం ఎక్కువవుతుంది, దుర్మార్గం ఎక్కువవుతుంది, దౌర్జం ఎక్కువవుతుంది, దాంతో ప్రాణి కోటికి హాని అవుతుంది. దాని గురించి యుద్ధం చేయాలి. నేను గెలుస్తాను ఇక. సో ఎవరైతే నేను గెలుస్తాని చేస్తారో అది వాని యొక్క ప్రమాదమే. అది అంటే అది ఒక హాని చేయడమే. అందుకే కృష్ణుడు భగవద్గీత దగ్గరకు వచ్చి యోగం అంటే ఏంటో చెప్తున్నాడు, ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో చెప్తున్నాడు, ఆసనం ఎట్లా జయం చేయాలని చెప్తున్నాడు, ఎవరు మన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు అని చెప్తున్నాడు, ఎన్ని రాగ ద్వేషాలు ఉన్నాయో వాటి గురించి యుద్ధ భూమిలో కూర్చొని ఎవరని ఇవన్నీ చెప్తారు. అసలు అంటే ఇన్ని శ్లోకాలు చెప్పడానికి, ఇంత రహస్యం, ఇంత విచిత్రమైన తత్వం చెప్పడానికి యుద్ధభూమిని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే ఈ లోకమే ఒక యుద్ధభూమి ఉంది. ప్రతి దగ్గర నీ శత్రువులు ఉన్నారు, నీ మిత్రులు కూడా ఉన్నారు. ఎప్పుడైతే మనం మన శత్రువులను గుర్తుపడతామో, మన మిత్రులను గుర్తుపడతామో అప్పుడు మంచిగా యుద్ధం చేయగలుగుతాం. సో బయట కూడా కాదు, మన లోపల కూడా శత్రువులు ఉన్నారు. కామము, క్రోధం, లోభం, మోహం, ఈర్ష, ద్వేషం, ఇవన్నీ శత్రువులేను. ప్రేమ, అనురాగం, అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, ఇవన్నీ మిత్రులు కూడా ఉన్నారు. సో నీ దగ్గర మిత్రులు కూడా ఉన్నారు, నీ దగ్గర శత్రువులు కూడా ఉన్నారు.
ఆత్మ ఇంకా పరమాత్మ నీ లోపట ఉన్నారు, నీ హృదయం అనే రథంలో కూర్చొని ఉన్నారు. ఏదైతే హృదయ ఆకాశం అంటామో ఈ హృదయ ఆకాశంలోనే ఆత్మ పరమాత్మ యొక్క కలయిక ఉంది. పరమాత్మ అంతట నిండి ఉన్న ఆత్మ అంతట నిండి లేదు, కానీ హృదయ ఆకాశంలో రెండు నిండి ఉన్నాయి. అందుకే హృదయ స్థానం అనే హృదయ రథంలో ఇద్దరు ఉన్నారు కాబట్టి, అర్జునుడు కృష్ణుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ ఇంద్రియాలను జయించడానికి ఏదైతే 10 ఇంద్రియాలు ఉన్నాయో, అయితే ఏదైతే గుర్రాలు ఉన్నాయో గుర్రాలను మనం స్వాధీనం చేయాలంటే వాటి తాళ్లతో స్వాధీనం చేసుకున్నాం. అట్లనే ఈ యొక్క ఇంద్రియాలు మనసు ఏదైతే కళ్ళు, చెవులు, నాసిక, జివ్వ, చర్మం ఇవన్నీ ఇంద్రియాలు ఉన్నాయో, కాళ్ళు, చేతులు, ఇవన్నీ వాటిని నిగ్రహం చేయాలంటే ఎక్కడ నిగ్రహం చేయాలి? మనసుని నిగ్రహం చేస్తే తక్కిన అన్ని నిగ్రహం అయిపోతుంది. ఒక మనసుని నిగ్రహం చేయకుంటే, మనసును వదిలేసేస్తే అన్నీ కూడా ఎట్లా అనుకుంటే అట్లా పరిగెత్తుతుంటాయి, విచ్చలవిడిగా పరిగెత్తుతాయి. అంటే గమ్యం లేకుండా, ఒక మార్గం లేకుండా పరిగెత్తుతాయి. అందుకే కృష్ణుని అర్థం చేసుకోవడం కానీ, అర్జునుని అర్థం చేసుకోవడం కానీ, ఎందుకు కృష్ణుడు అర్జునునికి ఎందుకు చెప్పాలి, ధర్మరాజుకి ఎందుకు చెప్పలేదు, భీమునికి ఎందుకు చెప్పలే, నకుల సహాదేవులకు ఎందుకు చెప్పలేదని ఎంతోమంది ప్రశ్నలు అడుగుతారు. సో అడిగేవానికి జవాబు ఇస్తారు కానీ అడగని వానికి కాదు. ఎప్పుడు కృష్ణుని ఎవరు అడుగుతుండ్రు? అర్జునుడు అడుగుతున్నాడు, ధర్మరాజు అడుగుతాడు. ధర్మరాజు కూడా చాలా జ్ఞానం ఉంది, ఆయనకు తెలుసు ఏదేది కృష్ణుడు చెప్పాలనుకుంటుండో అది ధర్మరాజుకి తెలుసు, అందుకే అడగడం లేదు. ఆయనకు తెలుసు ఇవన్నీ నిమిత్త మాత్రం ఉన్నది, ఎవరైతే దుష్టులు ఉన్నారో వాళ్ళని జయించడం అవసరం అని తెలుసు ఆయనకు. సో భీముడైతే ఒక రజోగుణంలో ఉన్నాడు, ఆయన పూర్తిగా ఆవేశంలో ఉన్నాడు. ఆవేశంలో ఉన్నానికి జ్ఞానం రాదు. నకుల సహాదేవుడు సౌమ్యంగా ఉన్నారు వాళ్ళు. సో సౌమ్యంగా ఉన్నవానికి కూడా జ్ఞానం రాదు. ఎప్పుడైతే జాగృతిగా ఉంటారో, జాగృతిగా ఉన్నవానికి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఎంతమందితో కూర్చున్నారు, మీ లోపల ఎవరైతే జాగృతిగా ఉన్నారో వాళ్ళే ఈ మాటలను అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే జాగృతి లేదో ఎప్పుడు అయిపోతుంది ఏదో ఇట్లా ఇక్కడనే కూర్చొని ఎక్కడో ఆలోచిస్తుంటే అప్పుడు మనం ఎంత మంచి మాటనైనా విని కూడా దాన్ని తెలుసుకోలేము. అందుకే ప్రతి మాటను తెలుసుకోవడానికి మొదట ఏదైతే విషాద యోగం ఉందో అది చాలా అద్భుతమైనటువంటి అంగం ఉన్నది. 17 అధ్యాయాలను ఒక్క అధ్యాయము ఆధారం చేసుకున్నది. అంటే ఎంత గొప్ప ఆధారం ఉండాలి. సో మనకున్నవి అన్ని క్లేశాలు ఎక్కువ ఉంటాయి, ప్రతి ఒక్కరికి దుఃఖాలు ఎక్కువ ఉన్నాయి. కోపము, ఆలస్యము, నిద్ర, మంచి ఈర్ష, ద్వేషము, ఇవన్నీ ఎన్ని రకాల మన లోపల శత్రువులు ఉన్నారు. ఆ శత్రువులను మనం పెంచి పెద్ద చేస్తున్నాం. శత్రువులను అనుకుంటలే, మనం శత్రువులను మిత్రులు అనుకుంటున్నాం. కొంతమంది కొట్లాడుతుంటుంటే చూస్తుంటే అంటారు, నాకు చాలా కోపం వస్తుంది మీకు తెలుసా అన్నట్టు. నాకు కోపం వస్తే ఏం చేస్తానో అట్లా అంటే ముందే కోపం ఉంది. కోపం అనే రాక్షసుడు నీ లోపల. ఇంకా దానికి ఇంకా ప్రతిపాదన ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా నాకు కోపం అంటే ఇది, నాకు కోపం అంటే అది ఉన్నదని నువ్వు బాధపడు. కానీ కోపం ఉంటే ఏంటిది లాభం? ఒక యుద్ధంలో 2 పక్షాలు యుద్ధం చేస్తుంటారు. ఒక పక్షం చాలా ధర్మాత్ముడు ఉంటాడు, ధర్మాత్ముడైన రాజు ఉంటాడు. సో యుద్ధం చేస్తూ ఉంటుంటే ఈ రాజు, శత్రువు రాజు ఎవరైతే దుర్మార్గుడు ఉంటాడో వాడిని కత్తితోని పొడుచడానికి పెట్టుకుంటాడు. పొడుస్తుంటుంటే ఆ కిందికున్న రాజు, అంటే మీకు ఇంత సూక్ష్మంగా అర్థం కాకపోతే చెప్తున్నాను, ఆ కింద ఉన్న వాడికి ఇంకేం చేయలేడుగా ఉమ్మేస్తాడు. రాజు ఏం చేస్తాడు, లేసేసి ఆ కత్తిని తీసుకొని మొహంగిట కడుక్కొని స్నానం చేసేసి మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చి మళ్ళా కింద పడేసేస్తాడు. వస్తే ఏ మూర్ఖుడా ఉన్నావు రాజా, నువ్వు ముందు చంపగలుగుతుంటే ముందు కూడా ఇదే స్థితి ఉండే నీకు, అప్పుడు నన్ను వదిలేసేసి మళ్ళీ పోయి మళ్ళీ యుద్ధం చేసి మళ్ళీ నన్ను పడేసి మళ్ళీ కొట్లాడుతున్నావు నువ్వు. రాజు అంటాడు, ఒక క్షత్రియుడు తన కోపం గురించి యుద్ధం చేయదు, ఒక క్షత్రుడు ధర్మం గురించే యుద్ధం చేయాలి. నువ్వు నా మీద ఉమ్మేసినప్పుడు నాకు కోపం వచ్చింది, అప్పుడు నేను కత్తితో చంపితే నా కోపం దిక్కు నుంచి నిన్ను చంపిన వాళ్ళైతే. నేను ఏదైతే నా రాజ్యంలో ధర్మస్థాపన గురించి నేను యుద్ధం చేయాలనో ఆ ధర్మంను పక్కకు పెట్టి నా కోపానికి నేను చాలా ప్రాముఖ్యతనిచ్చినట్టు. సో ఇంత పెద్ద మాట, ఒక చిన్న దృష్టాంతంలోన ఎంత పెద్ద మాట ఉంది. ఎవరైనా శిక్షిస్తే శిక్ష ఎట్లా ఇవ్వాలంటే కోపంతో ఇవ్వదు, అంటే నీ ప్రయోజనం గురించి ఇస్తున్నట్టయితే. ఏది చేసినా ధర్మం గురించి చేయాలి, ధర్మంను కాపాడుతందుకు చేయాలి.
సో ధర్మమైనటువంటి విషయాలను చాలా తెలుసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ లోకంలో చాలా తక్కువ మంది. అందుకే ఎందుకు మనం మంచి గ్రంథాలు చదవాలంటే మన సీమితమైన బుద్ధికి ఎంతో గొప్ప వికాసం ఇస్తారు. ఒక 11 ఉపనిషత్తులే చూస్తే ప్రతి ఒక్క ఉపనిషత్తు ఒక గొప్ప సందేశం తీసుకొని వస్తుంది. ఒక ఉపనిషత్తే అర్థమై ఉంటే, ఒక ప్రశ్నోపనిషత్తు కూడా అర్థమై ఉంటే, మన దగ్గర ఇంత అజ్ఞానమైనటువంటి పూజలు అయ్యేటివి కాదు. ప్రశ్నోపనిషద్ అంటది పరమాత్మ ఎవరు అంటే చెప్తుంది, చక్షుషాన పశ్యతి ఏన చక్షుంచి పశ్యతి తదేవ బ్రహ్మతం విద్ధి నేదం యదిది ఉపాసతే. మీరు చిన్నవాళ్ళు ఉన్నా వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నా ఇటువంటి ఒక సత్యం తెలుసుకోవడం అందరికీ అవసరం. ఆయన ఏమంటాడంటే చక్షుషాన పశ్యతి ఏన చక్షుంచి పశ్యతి, ఏదేది ఈ కళ్ళు చూస్తుందో అది ఏది పరమాత్మ కాదు, దేని ద్వారా ఈ కళ్ళు చూస్తున్నదో అది పరమాత్మ. శ్రోత్రేణ శృణోతి ఏన శ్రోత్రమిదం శృతం తదేవ బ్రహ్మతం విద్ధి నేదం యదిదం ఉపాసతే. ఏదేది చెవులతో వింటున్నామో అదేది దేవుడు కాదు, దేని ద్వారా ఈ చెవులు వింటున్నాం అది పరమాత్మ. అప్పుడేం చేయాల్సి వస్తుంది? అప్పుడు ధ్యానం చేయాల్సి వస్తుంది. అంటే దేని ద్వారా నువ్వు చూస్తున్నావో, దేని ద్వారా వింటున్నావో, ఆ ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో, ఆ చైతన్యం ఏదైతే ఉన్నదో అది నీ లోపట ఉన్నది. ఆ చైతన్యంతోనే ఇదంతా చేస్తున్నాను. ఆ చైతన్యానికి ఏ శక్తి తోడ్పడుతుందంటే ఏదైతే పరమాత్మ శక్తి ఉన్నదో అది తోడ్పడుతుంది. ఆ పరమాత్మ శక్తి నీకు కళ్ళకు చూడడం ఇచ్చింది, కళ్ళకు ఒక డిజైన్ చేసింది, నీకు ఇట్లా ఈ దీంతోనే నువ్వు చేయొచ్చు, ఆ విధంగా వినొచ్చు. ఇవన్నీ మెషినరీ ఏదైతే మెకానిజం ఉందో, ఏ మెకానిజం ఏ మెడికల్ సైన్స్ చదవక ముందు కూడా నీకు కళ్ళు ఉన్నాయి, ఏది చదవక ముందు కూడా నీకు చెవులు ఉన్నాయి, ఏది చదవక ముందు ఈ సృష్టి ఉన్నది, ఏ చదవక ముందు సూర్యుడు ఉన్నాడు, ఏ చదవక ముందు చుక్కలు ఉన్నాయి, చంద్రుడు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, బియ్యం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నువ్వు ఏది చదవక ముందు. ఎంత మూర్ఖులు మనుషులు అంటే ఈరోజు మేము చాలా కనిపెట్టినాం. ఎప్పుడు కనిపెట్టినాం? అన్నీ ఉన్నప్పుడు కనిపెట్టినాం. ఏది లేనప్పుడైతే ఇది కనిపెట్టలేదు కదా. సో సైన్స్ ఎంత వీక్ ఉన్నది, అది ఎంత బలహీనం ఉంది సైన్స్. ఉన్నదానిని తెలుసుకోవడము మంచిదే, కానీ సైన్సే అంతా అనుకోవడం మూర్ఖత్వం. కాబట్టి దేవుడు ఏదైతే వ్యవస్థ చేసిండో నీకు సైన్స్ ద్వారా తెలిసేటట్టు చేసిండు. అదంతా అది ఇట్లా సూర్యుడు ఇట్లా వచ్చేసేసాడు, అదంతా అది చంద్రుడు ఉన్నాడు, అదంతా అది భూమి ఉన్నది, అట్లా తెలుసుకునేటట్టు చేయలేదు. నీకు భూమి ఎందుకు తిరుగుతుంది, ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దానికి ఉన్నది, ఎందుకు సూర్యుడు దాని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏంటిది, చంద్రుడు ఏంటిది, అన్నీ ఎందుకు వాటి స్థానాలలో ఎందుకు నిలబడి ఉన్నాయి. సో ప్రతి దాని విజ్ఞానం పెట్టి నీకు ఇచ్చిండు ఆయన. విజ్ఞానం లేకుండా ఇవ్వలేదు, ఏదో ఒకటి చేసి పెట్టలేదు నీకు. ప్రతి దానికి ఎందుకు గడ్డి పచ్చగా ఉన్నది, ఎందుకు ఈ ఆకులన్నీ ఎందుకు పచ్చగా ఉన్నాయి, ఎందుకు పండు ఎర్రగా అవుతుంది, ప్రతిదీ నువ్వు ఏదన్నా ప్రశ్న అడుగు, దానికి సైన్స్ ఉంటుంది. ఎట్లా ఏం లేదు సైన్స్ అదంతా అది అయిపోయింది, అదంతా అదే పోయిందంటే దానికన్నా మూర్ఖత్వం ఇంకొకటి ఉండదు. సో ఈశ్వరుని యొక్క వ్యవస్థను సరిగ్గా అర్థం చేసుకోవడానికి భగవాన్ శ్రీకృష్ణుడు ఈ లోకానికి ఎంత అర్థం చేపించాలో అంత అర్థం చేపించాడు. సర్వే వేద యతపద్మాంనంతి తపాంసి సర్వాణి చేద్వదంతి యదిచ్ఛంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. కృష్ణుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? సర్వే వేద యత్పదమామనంతి, నా అన్ని వేదాలు ఏ పదం కోరుకుంటున్నాయి. తపాంసి సర్వాణి యద్వదంతి, అన్ని తపలు ఎవరి గురించి చెప్తాయో. యదించంతో బ్రహ్మచర్యం చరంతి, ఏది కోరుకొని మనుషులు తపము చేసేవాళ్ళు తపము చేస్తారు, సన్యాసం తీసుకుంటారో, బ్రహ్మచర్య వ్రతం చేస్తారో, నిష్ఠగా ఉంటారో. తత్తే పదం సంగ్రహేణ బ్రవీమి ఓం ఇత్యేతత్. వీళ్ళందరూ దేని గురించి చేస్తున్నట్టు ఒక్క ఓంకారం, ఒక అక్షరం ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకొని ఆ ఓంకారం ఎవరి నామధేయం ఉందో ఆయనను ప్రాప్తించడం. ఇంత కృష్ణుడు చెప్పిన కృష్ణుని యొక్క జపం చేయమంటే ఓం భగవతే నమస్తేయ నమ, ఓం భగవతే పాపం కృష్ణుడు ఎక్క దగ్గర కూడా భగవద్గీతలో నన్ను జపం చేసేందుకు ఓం భగవతే వాసుదేవాయ అని ఎక్కడ రాయలేడు. ఆయన రాసిండి ఏంటిదంటే ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అని రాశాడు. ఓంకారమేరా అందులోనే సర్వస్వం ఉందని రాశాడు. కానీ ఓంకారం మనం జపం చేయాలి. గురువుల దగ్గరికి పోయి నాకు జపం ఇవ్వడానికి, నామస్మరణ చేయడానికి దీక్ష తీసుకుంటారు. దీక్ష తీసుకుంటే ప్రతి ఒక్కరికి చెవులనే చెప్తారు. దీక్ష ఉపనయన సంస్కారంలో కూడా చెవులనే చెప్తాం.
చెవులో చెప్పడానికి కారణం ఏంటిదంటే నువ్వు ఏకాగ్రంగా నీ చెవులో ఏది చెప్తుండో అది సరిగా వినడానికి. ఇప్పుడు నేను చెప్తుంటుంటే నువ్వు ఎక్కడన్నా వింటున్నావు, వింటలేదు, ఎక్కడన్నా ఆలోచిస్తున్నాము. కానీ దీక్ష తీసుకుంటున్నావు కాబట్టి నీకు చెవులో చెప్తాను. దానికి తప్పార్థం ఏం చేసుకుంటారు వీళ్ళంటే, నీకు చెవులో చెప్తే ఇంకొకరికి చెప్పొద్దని. సో ఒక మహాత్ముడు, ఆయన పేరు జ్ఞాపకం వస్తలేదు నాకు ఇప్పుడు, కానీ ఆయనకు చెవులో చెప్తాడు వాళ్ళ గురువు, ఈ మంత్రం ఎవ్వరికి చెప్పకు. ఏమి చెప్తే ఇది ఇస్తే నాకేం లాభం అవుతుంది అంటే, నువ్వు చాలా గొప్పవాడవుతాడు, చాలా దేవుని సాక్షాత్కారం చేసుకుంటావు, చాలా అభివృద్ధి అవుతుంది. మళ్ళీ ఇతరులకు చెప్తే ఏమవుతుంది, పాపం తగులుతుంది. ఏది నువ్వు నాకు చెప్తేనేమో అది నాకు పుణ్యం అవుతుంది, నేను ఇంకొకరికి చెప్తేనేమో అది పాపం అవుతుంది. అంటే ఇది చెప్తే మట్టుకు అందరికీ పుణ్యం అయితే వస్తుంది కదా. సో ఆయన గుట్ట మీద నిలబడి గట్టిగా చెప్తాడు, ఈ మంత్రము ఏదైతే నాకు గురువు ఇచ్చిండో నేను మీకందరికీ ఈ మంత్రం ఇస్తున్నాను, అందరు తీసుకోండి ఈ మంత్రం అని. సో ఆయన నా గురువు అంటాడు వచ్చి, ఏంటిది నీ మూర్ఖత్వం అంటే, నాకు ఒక్కరికి పాపం తగులుతుంది కానీ అందరికైతే ఒక మంత్రం వచ్చి వానికి అందరికీ పుణ్యం అయితే దొరుకుతుంది కదా, వాడి జన్మ సార్థకం అయితే అవుతుంది కదా. ఏ మంత్రం నన్ను సార్థకం చేయగలుగుతుందో అది అందరికీ కూడా సార్థకం చేయగలుగుతుంది. సో మన దేశంలో ఎట్లాంటి విచిత్రమైన మహాత్ములు పుట్టిండ్రంటే, అంతమంది మహాత్ముల జీవనం తెలుసుకోవడం కూడా కష్టం. సో కాదు, రామానుజునికి పెట్టుకున్నారు వీళ్ళు, కానీ ఆయన భజనలు కూడా చేస్తాం. ఆయన పేరు అది రామానుజాచార్యుల దాంట్లో రాసుకున్నారు ఇది. కానీ ఇది ఒక భక్తి ఉంది, అది చైతన్య ప్రభు, చైతన్య మహాప్రభుకు. సరే మీరు అందరు ఇట్లా ఉల్టా అంటే నాకు యాద వచ్చేది. సో చైతన్య మహాప్రభుది ఈయనకు కూడా ఆపాదానం చేసిండ్రు. కానీ చైతన్య మహాప్రభు చాలా గొప్ప భక్తుడైన. ఏ సమయంలోనైతే బ్రిటిషర్స్ దేశంలో అత్యాచారం చేస్తుండ్రో అప్పుడు ఈ భజనలతోని చైతన్యం చేసిండ్రు సమాజం. సో ఆయన అందరికీ ఆ మంత్రము ఆ విధంగా అందరికీ ఈ మంత్రం వస్తే అందరు మంచిగా అవుతారనే ఉద్దేశంతో చెప్తాడు అన్నమాట. సో స్వార్థంతో ఎప్పుడు కూడా ఏది కూడా ఉన్నతి పొందదు, నిస్వార్థంతోనే అవుతుంది. అక్కడ సమస్య ఏంటిదంటే, చెవులో చెప్పడానికి నేను ఇంత పూర్వం చెప్పిన ఏకాగ్రత గురించి. వాడు ఏకాగ్రతతోని చెవులో చెప్పిన మంత్రం విని జపం చేయడానికి కూడా, కానీ అది ఒకరికి చెప్తే పాపం తగులుతుందని కాదు. ఎప్పుడైతే గురువు పాపం తగులుతుంది అన్నాడో అప్పుడే చైతన్య స్వామికి అట్లా అనిపించింది, కి ఎందుకు నేను ఒక్కరికి చెప్తే ఎందుకు పాపం తగిలితే తగలని, వాళ్ళకైతే ఉన్నతి అవుతుందని అనుకున్నాం. కానీ ప్రతి విద్యార్థి చేస్తాం మనది, ప్రతి విద్యార్థి చెవులో గాయత్రి మంత్రం ఉపదేశం చేస్తాం. సో దాంతో వాళ్ళు ఏకాగ్రంగా వినాలని. సో ఈ ఏదైతే కృష్ణుని యొక్క జీవితం ఉందో ఒక్క విషయం లేదు కృష్ణుని లోపల. వీరత్వం అంటే అత్యంత గొప్ప వీరు. సిద్ధులు అయితే నీకు రాముని లోపల కూడా సిద్ధులు కనిపించే, కానీ కృష్ణుని లోపల సిద్ధులు కనిపించాయి. ఎప్పుడైతే సాందీపన్నుడేనా అవును, సాందీపుడు ఆశ్రమంలోనే చదువుకున్న ఆయన. సో ఈయన ఒక ఆయన జరాసంధ్ కాదు, ఈయన ఆయన చంపుతందుకు సూర్యుని అడ్డం అంటే చీకటి అయినట్టు చేస్తాడు. ఆయన వాళ్ళ భావనే ఉంటాడు అర్జునుడు. జయద్రథునికి ఎట్లా చేయగలుగుతారు? ఆయనకు అంత సిద్ధి ఉండే యోగి కాబట్టి వాస్తవంగా సూర్యాస్తం అయితే లేదు. జయద్రథుడు ఈయన అర్జునుడు ఏమంటాడు, సూర్యాస్తం అయ్యే వరకు ఒకవేళ నేను జయద్రథుని చంపకుంటే నన్ను నేను దహనం చేసుకుంటా అంటాడు. అంటే పాపం ఈయన అన్నాడు, కానీ కష్టం ఎవరికి వచ్చింది? కృష్ణుడికి. కృష్ణుడు ఏం చేస్తాడు, సరే నీ యొక్క వ్రతం గురించి ఆయన అస్తమయనమైనట్టు చేస్తాడు. ఎవరు చేయగలుగుతారు? అది యోగ దర్శనం చదివితే ఒక యోగి అత్యంత ఉన్నత స్థితిలో ఉంటే ఏమేమి చేయగలుగుతాడో, ఏవేవైతే యోగ దర్శనంలో ఉన్నాయో అవన్నీ కృష్ణుని జీవితంలో కనిపిస్తున్నాయి. అంటే ఆయన అనుకుంటే అస్తమయం అయినట్టు చూపించగలుగుతాడు, ఉదయం అయినట్టు చూపించగలుగుతాడు. ఈ లోకంలో అత్యంత సూక్ష్మ ఇద్దరే యోగులు కనిపిస్తారు మనకు మహాభారతంలో, రామాయణంలో. ఒకటి హనుమంతుడు, ఒకటి కృష్ణుడు.
హనుమంతుడు ఇంత విశాలకాయ కావడం, లంకకు పోతే ఆ లంకిని యొక్క ముఖద్వారం నుంచి పోవడం అంటే అంత అంత సూక్ష్మం కూడా కాగలదు. మళ్ళీ విరాట రూపం కూడా తీసుకున్నాడు. ఇంత తేలిక అయిపోయిందంటే ఆకాశంలో గమనం చేయగలిగాడు. ఇవన్నీ సిద్ధులు మనకు యోగ దర్శనంలోనే కనిపిస్తాయి. సో అన్నిటికన్నా ప్రతి ఒక్కరు ఎవరైనా జీవితంలో జ్ఞానం తెలుసుకోవాలనుకుంటే యోగ దర్శనం చదవాలి. యోగ దర్శనం చదివితే నీకు ప్రతి శాస్త్రం అర్థమైపోతుంది, ప్రతి ఒక్క విశేషత అర్థమవుతుంది. ఒక యోగ దర్శనం చదవలేదనుకో ఇవన్నీ మాయలు మహిమలు అనుకుంటామని. కానీ యోగంతో ఇవన్నీ సిద్ధించవచ్చు, సాధించవచ్చు. కాబట్టి మనకు ఈ దేశంలో ఇంత గొప్ప మహాపురుషుడు, ఇంత పెద్ద యోగీశ్వరుడు జన్మ తీసుకుంటే అంటే ఈ యొక్క దేశం యొక్క మట్టి యొక్క కణం కూడా పవిత్రమైన అంత గొప్ప దేశం అంటే అంత గొప్ప మహాత్ముడు ఈ దేశాలు పుట్టాడంటే ఈ దేశానికి ఎంత అదృష్టం ఉంది. రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, ప్రహ్లాదుడు కావచ్చు, శంకరాచార్యులు కావచ్చు, మహర్షి దయానందుడు కావచ్చు, అరవిందో ఘోష్ కావచ్చు, వీళ్ళంతా ఇప్పటి వాళ్ళు కావచ్చు. కానీ అంతకుముందు ఎంతోమంది సప్తరుచులు పుట్టిండ్రు. గౌతముడు, కనాదుడు, వైశేషిక దర్శనం రాసినటువంటి వారు, ఎన్ని షడ్ దర్శనాలు చదివినా షడ్ దర్శనాల యొక్క మహాపురుషులు పుట్టిండ్రు. సో అడుగడుగు ఈ దేశము పుణ్యం చేసుకున్నటువంటి దేశం. ఈ దేశంను వదిలి వేరే దేశం పోవాలనుకుంటున్న చూడు, అది చాలా పెద్ద మూర్ఖత్వం. ఈ దేశం నుంచి వేరు కావడం అంటే ఒక మంచి మహిమతోని వేరైతున్నట్టే మనం. అందుకే వివేకానందుడు వేరే దేశాల నుంచి తిరిగి వచ్చినప్పుడు అప్పుడు నావనే ఆయన పడవలనే వస్తాడు. వచ్చి రాగానే ఏదైతే సముద్ర ఒడ్డు లోపల ఆ ఇసుక లోపల బోర్లాడుతుంటుంటాడు. ఎందుకు ఈ ఇసుక లోపల అంత దూరం నుంచి వచ్చి ఎందుకు ఇట్లా చేస్తుండే నాకు, ఎందుకు స్వామి మీరు ఇట్లా ఏ విధంగా చేస్తుండంటే, ఏ భోగ దేశాలలో తిరిగి ఏవేవి నా దాంట్లో అటువంటి సంస్కారాలు కానీ అటువంటి ఆవరణ జరిగితే ఈ నా మాతృభూమి, దేవతలు పుట్టిన భూమి, ఋషులు పుట్టినటువంటి భూమి లోపల నేను వీటినన్నిటిని శుద్ధి చేసుకోవడానికి ఈ మట్టిలో పండుకున్నా అని చెప్తాను. సో ప్రతి మహాత్ముని యొక్క జీవితము ఒక మేలుకొల్పే. ఒకటి అన్నిటికన్నా మంచి హాబీ ఏమైనా ఉంటే అది మహాపురుషుల జీవితం చదవడానికి హాబీ ఉండాలి. దేవుని కృప ఏంటిదంటే నాకు చాలా చిన్న వయసు నుంచే మహాపురుషుల జీవనాలు చదవడం కానీ, రామాయణం చదవడం, మహాభారతము నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఇక్కడ చిన్న మహాభారతాలుగా ఇంత పెద్ద వాల్యూమ్స్ ఉన్న మహాభారతం చదివిన నేను 9th 10th ఉన్నప్పుడు 11 ఉపనిషత్తులు చదివాను. నేను 6th 7th ఉన్నప్పుడు ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారో వాళ్ళందరి గురించి చదివిన, ఎంతమంది భక్తులు ఉన్నారు. సో ఇవన్నీ మీరు కూడా చేయొచ్చు. చదువుకోకుండా చేయలేదు, నేను చదువుకుంటూ చేసినాను. సో బిఏ వరకు కూడా చదువుకున్నా, దాటితో సహా ఇవన్నీ కూడా చదువుకున్నాను. సో మనము జీవితంలో ఎంత మంచిగా చేసుకోవాలంటే అంత మంచిగా చేసుకోవచ్చు, ఎంత పాడు చేసుకోవాలంటే అంత పాడు కూడా చేస్తానికి అవకాశం ఇచ్చాడు దేవుడు. చూస్తుంటాం మనం ఎంతోమంది ఎందుకు జీవిస్తుండో కూడా అర్థం కాదు. సో మీరు అందరూ మీరు వజ్రాలలాగా తయారు కావాలనుకుంటే వజ్రాలలాగా తయారవుతారు, మాణిక్యాలలాగా కావాలంటే మాణిక్యాలు అవుతారు, లేకుంటే పెంకుటిల్ల లేక ఏంటారు అట్లా కావాలనుకుంటే అట్లా. సో మీ జీవితాలకు ఒక మంచి రూపం వచ్చి మీరు ఇటువంటి ఉపదేశాలు మీరు ఇంకా 10 మందికి చెప్పగలగాలి. మీరు కృష్ణుని చదివి కృష్ణుని గురించి 10 మందికి చెప్పగలగాలి, రాముని గురించి చదివి రాముని గురించి చెప్పగలగాలి, మహర్షి దయానందుని గురించి చదివి మహర్షి దయానందుని గురించి చెప్పాలి. ఈ సమయం లోపల మహర్షి దయానందుని కన్నా గొప్పగా రాసిన వాళ్ళు ఎవరు లేరు. ప్రతి ప్రాచీన కాలం యొక్క విద్యనంతా ఎవరైనా ముందుకు తీసుకొచ్చానంటే మహర్షి దయానందుడు. మహర్షి దయానంద్ ఒకటే సంకల్పం చేశాడు, బ్యాక్ టు వేదాస్. మళ్ళా మనకి ఇప్పుడు ఇవంతా ఏదో కిచిడి చేసేసిండ్రు, ఇవన్నిటితోనే హాని జరుగుతుంది. మనకు వేదాల దిక్కు మరలుదాం. సో వేదం దిక్కు మరల్చి వేదంను ఉన్నతి చేసిండు, వేద ప్రచారం చేసిండు, వేదంతో మనకు కనెక్ట్ చేసిండు. కానీ వేదం చదివేవాళ్ళు ఎంతమంది, ఆయన ఎంత కష్టపడ్డా 17 సార్లు విషయం ఇచ్చారు ఆయన. ఎందుకు ఇచ్చారు అంటే ఇవి వేదం కన్నా విరుద్ధమైన మతాంతరాలను విరోధించిండు కాబట్టి. వాళ్ళందరూ అనుకున్నారు ఇంకా మా దుఃఖాలన్నీ బంద్ అయిపోతాయి ఈయన ప్రచారం ఇట్లయితే, సో ఈయననే చంపేస్తే అయిపోతుందని 17 సార్లు ఆయనకు విషం ఇచ్చిన 17 సార్లు తన యోగ బలంతో ఆ విషంను సమాప్తం చేసిండు, హరించేసిండు. సో
సో ఇటువంటి మహాపురుషుడు ఈ కాలంలో అటువంటి మహాపురుషుడు కనిపించడం చాలా కష్టం. వివేకానంద కూడా చాలా గొప్ప స్వామీజీ అయిండు, కానీ ఆయన శాస్త్రాల దిక్కు పోలేదు. ఆయన కేవలం మూడే, ఒక భగవద్గీత, వేదాంత దర్శనము, ఉపనిషత్తుల గురించి రాసిండు, వేదాల దిక్కు పోలేదని. సో స్వామీజీది గొప్పతనం వేదాలే కాదు, వేదాంగాలు కూడా సంస్కృతంలో ఏదైతే ఇంకా ఇవన్నీ వ్యాకరణము, నిరుక్తము, ఛందస్సు, ఇవన్నీ ఏవైతే షడంగాలు ఉన్నాయో అవన్నీ చదివినారు. సో అంత చదవడము వివేకానందుడు చేయలేదు. వివేకానందునికి అట్లా అవకాశం దొరకలేదు. కానీ ఆయన చేసిన ఫీల్డ్ ఏదైతే ఉన్నదో తను ఇంగ్లీష్లో ప్రవచనాలు ఇచ్చి బయటి దేశాలను కూడా మన దేశం యొక్క గొప్పతనం ఏంటిదో నేర్పించిండు. ఈ దేశంలో కూడా ఇంగ్లీష్ మీడియం పిచ్చి ఉన్న వాళ్ళకు, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా మన దేశం యొక్క గొప్పతనం నేర్పించిండు. సో ప్రతి మహాత్మునికి ఒక్కొక్క గొప్పతనం ఉంటుంది. ప్రతి మహాత్ముని యొక్క గొప్పతనం అర్థం చేసుకొని మన జీవితంలో ఎట్లా అడాప్ట్ చేసుకున్నాలో, ఎట్లా మనం స్వీకరించాలి, దాన్ని ఎట్లా జీవితంలో మనం పాటించాలో అవి నేర్చుకోవాలి. సో దాని గురించే మనము ఈ యొక్క పర్వదినాలు చేస్తాం. ఈ ప్రతి పర్వము ఒక గొప్ప సందేశం తీసుకొని వస్తుంది. సో ఇంతకుముందు గురు పూర్ణిమ చేసుకున్నాం. గురు పూర్ణిమ యొక్క గొప్పతనాలు కూడా మీకు చెప్పిన నేను. గురువు లేకుంటే విద్య రాదు. గురువు చాలా గొప్ప స్థానంలో ఉన్నాడు. ఒక్క గురువు సరిగ్గా ఉంటే ప్రపంచమంతా సరిగ్గా ఉంటుంది. ఒక గురువు తప్పు ఉంటే ప్రపంచమంతా తప్పు అవుతుంది. ఈరోజు స్కూల్స్లలో, కాలేజెస్లలో ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో, టీచర్స్ ఉన్నారో, వాళ్ళు ఏ స్థానంలో ఉన్నో వాళ్ళు మర్చిపోతున్నారు. వాళ్ళే అన్ని తప్పులు చేస్తే ఇంకా స్టూడెంట్స్ ఎందుకు మంచిగా చేస్తారు? సో ఎప్పుడు టీచర్ మంచిగా ఉంటాడో జగత్తంతా మంచిగా అయిపోతారు, అంత సమాజం అంతా మంచిగా అయిపోతుంది. సో ఈరోజు కృష్ణుని యొక్క జన్మాష్టమి, ఈ యొక్క పర్వదినం ప్రతి సంవత్సరం చేస్తాము.